వారి గ్రంథం పట్టుకునే తిరుగుతున్నారు. నీకు ఇచ్చిన మాట ప్రకారం వారు మందిరానికి వస్తారు. ఈరోజు ఏదైతే వాక్యం సభపడిందో ఆ దీవులన్నీ ఇంటికి రావాలి. వీరి బిడ్డలు దీవించబడాలి. అది నా కళ్ళారే చూడాలి. సహాయం చేయండి అయ్యా. వారు ఆశిస్తున్నది, వారు ఆలోచిస్తున్నది నజరేయుడైన యేసు నామములో అవి జరుగునుగా ప్రార్థిస్తున్నాను. అనేక మంచి సంబంధం కావాలి. త్వరలో వివాహం జరగాలి, ఘనంగా జరగాలి అయ్యా. తను మరి క్రిస్టియన్ మ్యారేజ్కి సిద్ధపడతాడే అనిపించేది అవ్వలేదని మరి నిశ్చితమైతే నేను వివాహం అనంతరమైన బిడ్డల సత్యం తెలుసుకోవడానికి, నిజ దేవుడు యేసు అని తెలుసుకోవడానికి అవకాశం ఇవ్వండి. ముఖ్యంగా ఈ ఇంటిలో ఎవరైతే అడుగు పెడుతున్నారో వారందరూ ఆరోగ్యంగా ఉండాలి, వారందరూ మనశ్శాంతితో ఉండాలి. ఈ ఇంట్లో వారందరూ కూడా దీవించబడాలి. ఈ ఇంట్లో అడుగు పెట్టిన ప్రతి అడుగు ఆశీర్వదించబడాలి. నీ కృప ఇంటికి ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. నీ దైవ దోషుని బిడ్డలు దీవించి వెళ్తున్నాను అయ్యా. నా పాద దులిపి వెళ్తున్నాను. ఆ పాద దూరే ఇక్కడ సాక్ష్యం ఆశ్రదించాలని అయ్యా. నాయన ప్రతి గుమ్మాన్ని నీ చేతిగా పోషిస్తున్నాను. యేసు రక్తాన్ని పోషిస్తున్నాను. దెయ్యపు శక్తులు, చీకటి శక్తులు ఏమి ఉండకూడదు. వారు మొదట పూజ చేస్తే చేయొచ్చేమో కానీ నీ మాట మొదట వచ్చిన స్థలానికి నీ మాటను బ్రతికించాలి. నీ మాటని శక్తితో నింపాలి. నీ మాటని జీవితంలో నూతన కార్యం జరిగించాలి. అటు ప్రభు విడుదల చేయమని అయ్యా. ఏ ఆదివారం మానికూడదు, ఏ శుక్రవారం మానికూడదు. బంధువులు వచ్చారని, స్నేహితులు వచ్చారని, బాగులేదని ఏ రోజు అనకుండా మానక నీ సన్నిధికి వచ్చి నీకు ఇచ్చిన మాట నెరవేర్చి మీరు ఈరోజు ఏదైతే దీవులు ఇచ్చారో అవి పొందుకోవటానికి వారిని దీవించమని. అలాగే బాప్టిజం కూడా తీసుకోవాలి మాట ఇచ్చినారు. త్వరలోనే వివాహం అయిన అనంతరం వెంటనే మన కుటుంబంలో చేరిపోవాలి. కుమార్తె సహాయం